ఒక బ్రదర్ కూడా కాల్ చేస్తూ ఉన్నాడు అప్పటి నుంచి. ఒకసారి మాట్లాడదాం. సురేష్ ఆయన ఒకసారి వీడియో చూడండి అన్న అని పెట్టిండు. ఏందో అడిగే ప్రయత్నం చేద్దాం. సురేష్ నమస్తే సురేష్. అదే లైవ్లో ఉన్నానే కట్ చేసిన. ఇప్పుడు కూడా లైవ్లోనే ఉన్నా. చెప్పు ఏంది, ఏదో వీడియో పెట్టినావు, ఏమైంది? అన్నా ఇక్కడ ఫేస్ 2 మొత్తం 117 బ్లాక్లు అన్నా. ఎక్కడ ఇది? కొల్లూరు తెల్లాపూర్ మున్సిపల్ అన్న. తెల్లాపూర్ మున్సిపాలిటీ. అవును. చెల్లాపూర్ లో అయితే ఇప్పుడు అది జీహెచ్ఎంసీ లో వీళ్ళు చేసారు అనమాట. ఓకే. అయితే ఇప్పుడు పాపం ఇక్కడ జీహెచ్ఎంసీ లో అంటే పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాదాపుగా 3 నెలల నుంచి జీతాలు రావడం లేదనేసి వాళ్ళు పాపం చాలా బాధపడుకుంటూ వాళ్ళు తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ముందు వాళ్ళు కూర్చొని వాళ్ళు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారన్న. అక్కడ నెంబర్ ఉంది ఎవరిదన్నా మీది? అక్కడ నెంబర్ అంటే ఇంకా మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చిండు, అతని నెంబర్ అయితే లేదన్న. మరి ఆయనది కాదు, కార్మికులది కనీసం. అంటే ఈరోజు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 2 పడక గదుల ఇళ్ల సముదాయంలో ప్రజానీకానికి పారిశుద్ధ కార్మికుల గోసలు. ఓకే. 2 పడక గదుల ఇండ్ల సముదాయంలో పారిశుద్ధ కార్మికులు దాదాపు సంవత్సరం నుండి చీపురు పనిచేస్తూ జీవనోపాధి కోసం వెట్టి చాకరీ చేస్తున్న ఈనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వారికి దాదాపు 3 నెలలుగా నెలవారీ జీతభత్యాలు రాకపోవడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురై మేము ఎలాగైనా బతుకుతాం కానీ జీతాలు లేక మా పిల్లలు మా తిండి ఏం పెట్టాలో దీనమైన పరిస్థితుల్లో బతుకుతున్నామంటూ వారి గోస తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో కూర్చొని అన్ని బ్లాక్ కమిటీల సభ్యులను మరియు మున్సిపల్ కమిషనర్ వేడుకుంటున్నారు. ఈ చేతక అసమర్థ ప్రజాపాలన ప్రభుత్వం అంటూ చెప్పుకోవడం తప్ప మరొకటి ఏమీ లేదంటూ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే కూర్చుండిపోయారు. ఓకే ఓకే. అదే అన్న విషయం. ఇప్పుడైతే ఇక్కడ మా బ్లాక్లలో ఉన్న కమిటీ సభ్యులను వాళ్ళు వేడుకుంటున్నారు, మీరు ఎవరు కూడా మా గురించి స్పందించడం లేదు, కొద్దిగా మీరు ఎవరైనా దృష్టికి తీసుకెళ్ళండి అనేసి చెప్పడంతో ఇంకా నేను మన లీడర్ టీవీ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళకి దృష్టికి తీసుకపోతే వాళ్ళు వీరంత వరకు ప్రయత్నం చేస్తారనేసి ఒక ఆశాభావంతో మీకు కాల్ చేయడం జరిగిందన్న. ఓకే, లైన్లో ఉండు. ఈ వీడియో ఇప్పుడు అంటే ఆ ఏరియా వాళ్ళకే ఇవ్వట్లేదా? మొత్తం ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎవరికి రావట్లేదా అంటే జీతాలు? అంటే మా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం లేదా అనే విషయం నాకు తెలియదు అన్న. కాకపోతే ఫేస్ 2 దాదాపుగా 15,660 డబుల్ బెడ్రూమ్లకి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు అనమాట పాపం వాళ్ళు. ఓకే ఓకే. తెల్లాపూర్ మున్సిపాలిటీయా? అవునన్నా. అదే ఒకసారి వీడియో ఏందో చూపిస్తాను నేను, జనాలకు కూడా తెలవాలి కదా ఎక్కడి నుంచి ఏందనేది కూడా చూపిస్తాను నేను. అన్న ఓకే. జీతాలు లేకపోతే ఎట్లా బతుకుతారట మరి? గత ప్రభుత్వంలో కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఓ లొల్లి పెట్టిరుగా అంతా, ఏమై ఇయ్యలేదు ఏమై ఆపిరని. అవునవునవునవును. ఇప్పుడు అదే విషయంలో కూడా వాళ్ళు మాకు ఇంట్లో ఉప్పులు లేవు, పప్పులు లేవు, కారం లేవు, మేము ఎట్లా బతకాలన్నట్టు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు పాపం. వాళ్ళ బాధ చూడలేక నాకు వచ్చిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో అది మీకు సెండ్ చేసినా. అయ్యో ఇది ఓపెన్ చేస్తున్నా, ఇగో లైవ్లో ఓపెన్ చేస్తున్నా. వాళ్ళు మాట్లాడేది ఒకసారి విని ప్రయత్నం చేస్తారు కదా, జనానికి కూడా తెలవాలి అందరికీ. ఎంతమంది? 3, 4, 5, ఒక 10 మంది. గుడ్ మార్నింగ్ అండి అందరికీ, అటెండెన్స్కి. మేము మున్సిపాల్లో డబల్ బెడ్రూమ్ ఫేస్ 2లో చేస్తాము. ఇది కేవలం గ్రూపు వాయిస్ రికార్డింగ్ ఎందుకు పెడుతున్నానంటే కేవలం అటెండెన్స్ గురించే. ఎందుకంటే మాతోటి ఎంత పని చేయించుకుంటారో ప్రతి పనికి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మేము చేయకపోయినా మా మీద కంప్లైంట్ ఇవ్వడము, కమిషనర్కి వెళ్ళడము, ఇవన్నీ కంప్లైంట్లు ఇవ్వడము నేను అడ్మిన్లే చేస్తున్నాను. నాకు ఇప్పుడు 3 months అవుతుంది శాలరీ రాక. మరి మా గురించి పట్టించుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మేము ఏం తింటున్నాము, ఎలా ఉంటున్నామని ఒక్కళ్ళు కూడా అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు మేము ఇక్కడ ఆఫీస్ వచ్చే వరకు కూడా మాకు ఈ పరిస్థితి వచ్చిందంటే కనీసం మీరు ఒక్కళ్ళు కూడా ఉన్నారన్న ధైర్యం మాకు లేదు. మేము ఏ విధంగా ధైర్యంగా అక్కడ పనిచేయాలి? కాబట్టి మీరు ఈ గ్రూప్లో మేము పెడుతున్నాం కాబట్టి మీరు కూడా ఏదన్నా మాకు ఏదన్నా చేస్తారని ఒక ఉద్దేశంతో మేము పెడుతున్నాము. మీరు ఎవరన్నా ప్లీజ్ ఎవరన్నా మీరు మా మీద దృష్టి ఉంచి దయ ఉంచి మీరు సహాయం చేస్తారని అనుకుంటున్నాను. ఎంత దారుణంగా ఉందా ఈ జీతాలు ఇవ్వకపోవడం ఏందో నాకు అర్థమవుతలేదు. నెలలు జీతాలు రాకపోతే ఎట్లా బతుకుతారా మరి? ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరి ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి జీతం తీసుకుంటలేడా? ఆయన నెలవారీ జీతం పడతలేదా? కోట్ల రూపాయలు ఉన్నోడు అసోంటిది నెల జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జీతం పడుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకే జీతం అవసరం అవుతుంది. మరి వీళ్ళు ఎంతనా? వీళ్ళు 10-15 వేల జీతగాళ్ళు, వీళ్ళకి ఏమొస్తుందా? ఎట్లా ఉన్నారు చూడండి పరిస్థితి. వాళ్ళు ఏమడుగుతారు చూడండి. 3 నెలల నుంచి జీతం లేకపోతే ఎట్లా పని చేస్తారు చెప్పురు కదా. ఈ దోపిడీ ఏంది, శ్రమ దోపిడీ ఏంది నాకు అర్థమవుతలేదు. ఇంకొక వీడియో కూడా ఏదో ఉంది, 2 ఉన్నాయి, చూపిస్తా. ఇది కూడా అలా బాధ చూడండి. కుసురు కానీ సప్పుడు ఏం చేస్తారు చెప్పురి. ఇగో
మాట్లాడే ఎందుకు ఏడుస్తున్నావు? జీతాలు రాలే అని ఏడుస్తున్నావా? నీ బాధ ఏంటి చెప్పు. పొడి అవన్నీ వెళ్ళాతలేవు ఇంట్లో. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. నడుస్తలేదు ఇంట్లో. 3 నెలలు అయింది. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు జీతం. నాకు ఎట్లా వెళ్తుంది? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పెద్దవాళ్ళంటే నీళ్ళు తాగానే ఉంటారు. వచ్చేది పనికి. ఈ మాట విన్నాక సిగ్గుపడాలి అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ. మీ బతుకులు జడ. నీళ్ళు దాగన్నా బతుకుతామని చెప్తా ఉంది అవ్వ. పెద్దవాళ్ళం మేము నీళ్ళన్న దాగి బతుకుతాం కానీ చిన్న పిల్లలకి ఏం పెట్టి సాధమంటారని చెప్పి ఏడుస్తూ ఉంది. కొంచెమన్నా సిగ్గు అనిపించాలి. దరిద్రులు లక్షల కోట్ల బడ్జెట్ పెడతారు, వేల కోట్ల రూపాయలు ఒక్కో రంగానికి కేటాయిస్తున్నామని చెప్తారు. ఏమైనా గీళ్ళ జీతాలు లేనికి రోగం పుట్టిన అది ఎవడాడు? ఏమైంది అసలు? ఏం రోగం ఇడా జీతం ఇవ్వడానికి? అంతగానం ఏం నొప్పి అవుతుంది మీకు? నువ్వు తీసుకోకుంటున్నావా? అధికారివి కమిషనర్ తీసుకోకుండా ఉన్నాడా జీతాన్ని అని అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూసి బాధపడతా ఉన్నారు. ఒకసారి చూడండి, ఇంకా పూర్తి వీడియో చూడండి. ఇక్కడ బియ్యం సగం నూకలే ఉన్నాయి అందులో. ఏదో అట్లా ఎలా తీసుకుంటున్నాం. 1 నెలని ఇస్తే కొంచెం సౌదాలన్నీ ఇంట్లో వేయించుకుంటాం కదా. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. అయ్యో తల్లి, ఏం కర్మ వచ్చిందిరా నీకు నిజంగా. ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రం కోసానికి పనిచేసి ఆ జీతం కూడా రాకపోతే ఇలా మొక్కుడు కాడికి వచ్చింది. మనం మొక్కి బతిమి ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చేతులెత్తి మొక్కాలన్నా మనం చేసిన పనికి మనం తీసుకోవాలంటే జీతం. ఇంత దరిద్రులా? ఇంత దారుణమా? పెద్ద పెద్ద మాటలు చెప్తారు మళ్ళా. ఈ కార్మికుల కోసం మేము అది చేసినాం, ఆ కార్మికుల కోసం ఇది చేసినాం. ఏం చేస్తురా మీరు? అంత పీకుడు పనులు ఏం చేస్తుర్రా? ఏం ప్రాజెక్టులు ఓపెన్ చేస్తుర్రు? లక్షల కోట్ల ప్రాజెక్టులు ఏం పెట్టుకుంటుర్రు? ఎవరికి అక్కడికి వచ్చింది? ఇలా మీ జేబులు నింపుకోవడానికి మొదలు పెడతా ఉన్నారని ఇలా కనీసం 15-20 వేల జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందా? మున్సిపల్ కార్మికులు ఇట్లనే, కాంట్రాక్ట్ ఉద్యోగులు అట్లనే, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అట్లనే, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అట్లనే, ధరణి ఆపరేటర్లు అట్లనే సంపైరు అందరిని. ఒక పని అయిపోతుంది, దరిద్రం పోతుంది. జీతాలు ఇవ్వడం చేత కాకపోతే సంపైరు అందరికి ఇంత ఇసం ఇచ్చి మీరు సల్లగా బతుకుదురు మంచిగా. జనాలందరూ చంపిన తర్వాత నీ బాధ ఏంటి చెప్పు. సురేష్, చెప్పు సురేష్. అదే అన్న, ఒక అధికారి నెంబర్ ఏదన్నా ఉంటే నాకు షేర్, ఏదన్నా ఒక అధికారి నెంబర్ ఉంటే నాకు షేర్ చేస్తే ఆయన అడుగుదాం గిట్ల నెంబర్. నువ్వు జీతం తీసుకుంటున్నావా లేదా అని అడుగుదాం గట్లా. తప్పకుండా నాకు షేర్ చేయి. వాళ్ళది ఒక శ్రీకాంత్ అనేసి అక్కడ సూపర్వైజర్ ఉన్నాడన్న, అతని నెంబర్ ఉందనేసి అనుకుంటున్నాను. నేను ఇప్పుడే చూస్తున్నాను. మీకు చూసి నాకు వాట్సాప్లో పెట్టు, నేను మాట్లాడతా ఆయనతో. ఓకే సూరి, ఓకే థ్యాంక్ యూ. ఏందా ఇది పరిస్థితి? ఏం కోసనా ఇలాది? పోనాలు ఏమన్నా ఉచితంగా అడుగుతుర్రా? ఉచితంగా ఇవ్వండి మాకు. 2000 + 2000 చెప్పారు, 4000 పింఛన్ ఇయ్యండి, లేకపోతే 2500 నెల వారి మాకు భృతి ఇస్తామన్నారు. అదేమైందని అడుగుతలేరు వాళ్ళు. గబ్బిటి కోసం ఆశపడతలేరు. వాళ్ళు చేసిన పనికి, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నారు. అది కూడా దోసుకుంటే ఎట్లా? అలా కష్టాన్ని కూడా దోసుకుంటేది నాకు అర్థమవుతలేదు.